నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మెదక్ పార్లమెంటు. ఈ మెదక్ పార్లమెంటు గతంలో పాగారెడ్డి గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు. కార్యక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత 25 సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి, కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్గా. మరి ఈ ఎన్నికల్లో మనము ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మనము నీలం మధుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, గజ్వేల్ మీద ఉంది. గజ్వేల్ కార్యకర్తలారా, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలారా, వేదిక మీద ప్రజలారా, అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలిపించుకున్నట్టయితే మన నినాదము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. దీనికి అందరూ కూడా సిద్ధమేనా? గట్టిగా ఉన్నారా? మీ అందరిని ఒకటే కోరుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద మనం ఎన్ని వేల మెజార్టీతో ఉంటాం చెప్తారా? ఎన్ని వేల మెజార్టీ? బీఆర్ఎస్ మీద ఎన్ని వేల మెజార్టీ? 25,000. ఓకే, 25,000 మెజార్టీ ఇవ్వండి. ఆ సత్తా మీకున్నదా? మల్లన్న సాగర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వేదిక మీద పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా. నర్సరీ ఒక మాట చెప్పి మీకు మెజార్టీ ఓట్లు వస్తే నా తలకాయ ఉంటుంది, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చోగలుగుతాను అన్నాడు. ఇది కరెక్టే కదా? కరెక్టా కాదా? కరెక్టా కాదా? ఇప్పుడు మొన్న అంటే సరే ఎమ్మెల్యే ఓడగొట్టేసారు. ఇప్పుడైనా గజ్వేల్ నియోజక ప్రజలు ఇప్పుడైనా కలుగుతామండి. నేనేమన్నంటే మల్లన్న సాగర్ ఎవరైతే నష్టపోయారో మీ విషయాలని ఏమో మీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నర్సారెడ్డితో పాటు పెద్దల సమక్షంలో నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చేయిస్తా. కానీ ఇది కండిషన్. 20,000 ఓట్లు నాకు మెజార్టీ గజ్వేల్ రావాలి. ఇదే ఒకటే కాదు, మల్లన్న సాగర్ బాధితులే కాదు, ఈ నియోజకవర్గంలో ఇంకేమి నిధులు కావాలన్నా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గజ్వేల్లో ఒక 25,000 ఓట్లు ప్రజలు వేసారు. మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేయించారు. ఇక్కడ నర్సారెడ్డి వాళ్ళని నిలబెట్టాలి. ఎలక్షన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన వాళ్ళని నిలబెట్టాలి. భూమన వచ్చాడు, దేవేంద్ర వచ్చాడు, అవతల మొగం కొట్టేటట్టు చేయాలి అని చెప్పగలుగుతా. కానీ మీరందరూ గజ్వేల్ ప్రజలను కాంగ్రెస్ కు నీలం మధు ఎంపీ క్యాండిడేట్ కి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్లు అదనంగా ఉండాలి. ఎలక్షన్ రెడ్డి గారు సపోర్ట్లు కొట్టమని కొడుతున్నారు. ఎలక్షన్ పోలీసులు అధికారుల సంగతి చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళు కలెక్టర్ మీరు ఏం చెప్తే కట్ చేస్తాడు. అర్థమైనా? ఎస్పీ మీకు ఏం చెప్తే చేస్తాడు.
లోకల్ సీఏలు డిఎస్పీ మీరు ఏం చెప్తే చేస్తారు. 5 ఏళ్ళు వాళ్ళు ఆడుతున్నారు, 5 ఏళ్ళు మనం ఆడుతున్నాం. అర్థమైందా? పోయిన తీరు పోలీసులు ఆ గవర్నమెంట్ పోలీసులు పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ మన మీద దాడి చేసినట్టు నడవదు. అర్థమైందా? ఇప్పుడు పోలీసులు జాగ్రత్త, పోలీసులు ఉంటే వాళ్ళకి మర్యాద ఉంటుంది. ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలని ఎంట్రీగా కూడా తాగలేరు. అర్థమైనా? ఏమైనా తేడా వస్తే నేనే వస్తాయి ఇంటికి. కాబట్టి మన ముంగటున్న టార్గెట్ చెప్పలేరు. మన ముంగటున్న టార్గెట్ ఇంకొక టార్గెట్ ఉంది. మన ముందు టార్గెట్ రాహుల్ గాంధీ ప్రధాని. మన ముందు టార్గెట్ ప్రధాని కావాలంటే గజ్వేల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజారిటీతో మీరందరూ గెలిపిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.